ఏరే వీళ్ళు? ఏమో ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వెళ్ళి చాలా టైం అయింది. చూడండి. నువ్వు తాగి పడిపోయావు కానీ మంచి సాంగ్ మిస్ అయ్యవరా. ఎక్కడికి వెళ్ళారు మీరు? మగాళ్ళు అన్న క్లచ్తో పోయి పనులు ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాలా? రండిరా. చెప్పొచ్చారు పెద్ద. ఏమైంది వీళ్ళకి? హే, ఎందుకంత స్పీడు? స్లోగా పోనీ. ఇందాక భోజనానికి ఆ ఊర్లో ఆగాం కదా, ఆ టైం కవర్ చేద్దామని స్పీడ్ గా వెళ్తున్నా. నీ నోట్లోంచి స్మెల్ వస్తోంది. స్మెల్లా? అది అది అదే నువ్వు దొండపండుకి నడువు నొప్పికి ఒక ఆకిచ్చావు కదా, అలాగే మాకు మోషన్స్ అవుతుంటే ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన తగ్గడానికి ఇప్పపోతిచ్చాడు, అదే ఆ స్మెల్. ఏంటో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. వీళ్ళని మేనేజ్ చేయలేక చేస్తున్నాను, ఏదో రకంగా వీళ్ళని డైవర్ట్ చేయాలి. అసలేంది మీ లొల్లి? కళ్ళు కనిపిస్తుండ్రు. ఎంజాయ్ అమ్ములు, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఊరికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కదా. ఎంజాయ్. కఠోర దీక్షతో చేస్తున్న నా క్షుద్ర పూజనే ధ్వంసం చేశారు. క్షుద్రోపాసకురాలైన ఈ మాంత్రికురాలిని క్షతగాత్రురాలిని చేశారు. నా ఆస్తికుల్ని కూడా రక్తం కక్కించేలా చేశాను. అలాంటి ఈ మాంత్రికురాలి రక్తాన్నే కళ్ళ చూశారు. చిల్లంగి, చేతబడి, బాణామతి, భూత ప్రయోగాలు చేసే ఈ మాంత్రికురాలితో పెట్టుకున్నారు. వదలను. ఈ క్షణం నుంచి మిమ్మల్ని వెంటాడి వేటాడి ఒక్కొక్కళ్ళని రక్తం కక్కించేలా చెయ్యకపోతే నా పేరు రత్నకేళే కాదు, ఇదే నా శపథం. ఆనంద్, ఆ మాంత్రికురాలు అన్నట్టుగా ఏమైనా చేస్తుందేమో. ఏంటి శ్వేత నువ్వు కూడా? ఈ హైటెక్ యుగంలో కూడా వీటిని నమ్ముతావా? మనం సైన్స్ నమ్మాలి కానీ ఇలాంటి వాటిని నమ్మకూడదు. రే, సైన్స్ మాట దేవుడు ఎరుగు, కానీ అది మనల్ని రక్తం కక్కి చచ్చేలా చేస్తానని రక్తం మీద ప్రమాణం చేసింది. అందుకే నాకు భయంగా ఉందిరా. ఒరేయ్ సుండు మొహన్ ఆయలా, అదేమని చంద్రముఖ నాగవలరా మనం వెంట పడ్డానికి? దాని మొహం చూసావా ఎలా ఉందో? ఊళ్ళల్లో చిన్నపిల్లలకి దొడ్డుకు పెడితే ఉప్పురాళ్ళు మంత్రించి బతికే దిష్టి మొహంది, అది మనల్ని ఏం చేస్తుందిరా? అది కాదురా బాబు, చాలా సినిమాల్లో ఇలా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు దెయ్యాలయ్యి వెంట పడ్డారా, అందుకని. రేయ్, మనం యాక్సిడెంట్ చేసినందుకు ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడాలి కానీ మీరేంట్రా ఈ దయ్యం అవుతుందని భయపడుతున్నారు? మీరు ఇక్కడుంటే ఇలానే భయపడతారు. మనం ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరదాం పదండి. ఆ పెంట మొహంది సస్తూ ఏదో బిల్డప్ ఇచ్చి సచ్చింది. అది పూర్తిగా సచ్చిందో లేదో చూసి దాని బాడీ పైన 2 రౌండ్లు వేసి వెళ్దాం పదండి. రేయ్, పడుకున్న దెయ్యాన్ని లేపి పీక పట్టించుకున్నట్టుంటుందిరా. నీ అప్ప ముందే భయంతో చేస్తున్నావు, దాని శవం మీద ఆటాడుకుందాం అంటావేంట్రా? వెళ్దా పద.